వంశీ గారు 3 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో కింగ్డమ్ ఇస్ కేజీఎఫ్ ఇన్ గౌతమ్ స్టైల్ అని చెప్పినప్పుడు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి మూవీ It's KGF in Gautam style. వావ్ మేబీ మూవీ హైప్ కోసం చెబుతున్నారు అనుకున్నాను. కానీ వన్స్ టీజర్ చూసిన తర్వాత అబ్సల్యూట్లీ కరెక్ట్ అనిపించింది. మళ్ళీ రావా, జెర్సీ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తీసిన గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ తీశారంటే అస్సలు నమ్మలేకపోయాను. స్టోరీ ఇస్ ద సో డిఫరెంట్ అనిపించింది. అసలు గౌతమ్ గారు ఈ టైప్ ఆఫ్ మూవీ తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ టీజర్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. కావాలని చెప్పడం లేదు కానీ ఎన్టీఆర్ గారు వాయిస్ విన్న తర్వాత గూజ్ బంప్స్. అసలు నేను ఇంకా దేవర పార్ట్ 2 టీజర్ ని రిలీజ్ చేశారేమో అనుకున్నాను. అబ్బా ఏముంది అసలు టీజర్ చూడగానే నేను ఫస్ట్ షాక్ అయ్యాను ఎన్టీఆర్ గారి వాయిస్ కి. ఏం ఇంటెన్షన్ గా చెప్పారు. అసలు దేవర టీజర్ గుర్తొచ్చింది. అదర్ లాంగ్వేజ్ లో డబ్బింగ్ విన్నాను కానీ ఎన్టీఆర్ గారి వాయిస్ లో ఉన్నంత డెప్త్ అదర్ హీరోస్ వాయిస్ లో కనిపించలేదు. అయితే నెక్స్ట్ నాకు నచ్చింది సినిమాటోగ్రఫీ. లాంగ్ అండ్ వైట్ షార్ట్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్ తన బెస్ట్ వర్క్ ఇచ్చారు. తెలుగులో ఫస్ట్ మూవీ ఇదే. మాక్సిమం మూవీస్ అన్ని మలయాళం మూవీసే. ఈ టీజర్ చూసిన తర్వాత సినిమాటోగ్రఫీగా గిరీష్ ని తీసుకోవడం పర్ఫెక్ట్ చాయిస్ అనిపించింది. అందరికీ మేబీ తెలిసే ఉంటుంది ఈ మూవీని 2 parts గా రిలీజ్ చేస్తున్నారంట. అంటే స్టోరీ జరుగుతున్నప్పుడు లెంత్ ని బట్టి 2 parts గా కాకుండా స్టార్టింగ్ ఆన్ పేపర్ మీద 2 parts గా డిసైడ్ అయ్యి మూవీ స్టార్ట్ చేస్తారంట. అండ్ విజయ్ కి లాస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ మూవీతో పెద్ద డెంట్ పడింది. ఈ టీజర్ చూసిన తర్వాత హిట్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. టీజర్ లో ఒక డిఫరెంట్ ట్రైబ్ ని చూపించారు. మేబీ ఆ ట్రైబ్ కి ఫస్ట్ పార్ట్ లో ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందనుకుంటా. అండ్ వరల్డ్ బిల్డింగ్ పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. ట్రైబ్ ఎవరు, తనకి విజయ్ కి సంబంధం ఏంటి అన్న విషయాలు ట్రైలర్ వచ్చాక మాట్లాడుకుందాం. అందుకే ఈ మూవీని 2 parts గా ప్లాన్ చేశారు. అండ్ మూవీ ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. సాంగ్స్ 1 by 1 కాకుండా ఆల్ సాంగ్స్ ఒకేసారి రిలీజ్ చేస్తారంట. రిలీజ్ అయిన 1 week గ్యాప్ లో హైదరాబాద్ లో కాన్సర్ట్ ప్లాన్ చేసి అనిరుద్ గారితో పర్ఫార్మెన్స్ చేస్తారంట. మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ బాగానే ఇచ్చారనిపిస్తుంది. మ్యూజిక్ కూడా సినిమా టోన్ కు తగ్గట్టే కొంచెం డిఫరెంట్ గా ఉంది. డైరెక్టర్ విషయానికి వస్తే గౌతమ్ తిన్ననూరి తన ప్రివ్యూ మూవీస్ అన్ని కూడా సాఫ్ట్ అండ్ సటిల్ గా ఉంటాయి. గౌతమ్ మూవీస్ లో డ్రామా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ ఎమోషన్స్ ని చాలా కన్విన్సింగ్ గా చూపిస్తారు. సో టీజర్ చూసిన తర్వాత నా ఫీలింగ్స్ ఇవి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.